నన్ను మాట్లాడదాం. మనతోటి బత్తుల రాము గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ఆయన కూడా సీనియర్ అడ్వకేట్ గా ఉన్నారు. రాము గారు నమస్తే అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సో ఏంటి సార్, కనీసం అందరికీ నమస్కారం, 99 ప్రేక్షకులందరికీ నమస్కారం. సో పవర్ షేర్ ఎటు ఇప్పట్లో సాధ్యపడదని ఇన్ఛార్జి సీఎం ఇచ్చి కాస్త వారిని సంతృప్తి పరుచుదామని ఏదైనా ప్రయత్నం ఏమైనా ఉందా, లేకపోతే ఏం లేదు ఇదంతా ప్రచారమేనా? అది ఒకవేళ నిజంగానే మన పవన్ కళ్యాణ్ గారికి మీరు అన్నట్టు ఏదైనా అసంతృప్తి ఉండుంటే అట్లాంటి ప్రయత్నాలు ఏమన్నా జరిగేమో కానీ ఆయన వేరు, తెలుగుదేశం నాయకత్వం వేరు, బీజేపీ నాయకత్వం వేరనే ఉద్దేశంతో ఈ ఎన్డీఏ కూటమి నాయకత్వం లేదు సార్. మేమందరం కూడా ఒక్కటే. మేమంతా కలిసి ఒక పిడికిలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టుబడుల పరంగా ఆదాయం పెంచే పద్ధతిలో సంక్షేమాన్ని ఇస్తూనే ఆదాయాన్ని పెంచుతూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ఓ పిడికిలిగా ప్రయాణం చేస్తాం. మేమంతా ఒకటే అని తెలుగుదేశం చెప్తా ఉంటారు కాబట్టి పదవులన్నీ మీరే తీసేసుకొని మేమంతా ఒకటే. చీఫ్ మినిస్టర్ లేకపోయినప్పుడు బాధ్యత తీసుకుని ఆయన లేనప్పుడు ఎక్కువ బాధ్యత ఎవరికి ఉంటది అంటే మామూలు కేబినెట్ లో మిగతా మంత్రులందరికంటే కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి ఎక్కువ బాధ్యతలు ఉంటాయండి రాష్ట్రం పట్ల. రాష్ట్రంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇమీడియట్ గా ముఖ్యమంత్రి స్పందిస్తారు. ముఖ్యమంత్రి లేనప్పుడు ఉప ముఖ్యమంత్రి స్పందిస్తారు. ఇది సహజంగా జరిగేటటువంటి ఒక పరిణామం. అది ఇందాక మన వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు ఏంటంటే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఈ ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ పెట్టే పోస్టులు తప్ప వాస్తవం ఎవరు ఆఫ్ నాలెడ్జ్ ఏ పార్టీ అనుకోవాలి? పార్టీలో మీకు తెలుసు ఏ పార్టీ అన్ని జరుగుతాయి. కూటమిలో విభేదాలు వస్తే ఆనందపడే పార్టీ ఏదుందో మీకు తెలీదా? వరమేమన్నా పెట్టాడేమో తెలుసు అంటే పిఠాపురం వరమేమన్నా పెట్టాడేమో సార్. ఎందుకంటే ఆయన కదా ఎక్కువ మాట్లాడుతుంది. కానీ నా నోరు ఎందుకు తెరిపిస్తారు అనవసరంగా? నేను మొన్న ఇదే చెప్పాను నేను. అందుకనే పిఠాపురం వరమేమన్నా పెట్టాడేమో, ఎటు మంచిగా సీఎం ఇస్తారని. లేకపోతే కాదు, ఒక్క నిమిషం కాదండి, ఒక్క నిమిషం. మీరు కూడా ప్రతిదాన్ని గుడ్డగాల్చి మొహానేయాలంటే నేను వేస్తే మీరు తట్టుకోలేరు. కానీ నేను చెప్తా, ఇప్పుడు పిఠాపురం వరం ఎందుకు మరి మీరు రోజు వెళ్ళి పిఠాపురంలో ఎంత వరస్ట్గా ఉంది, పిఠాపురంలో అంత వరస్ట్గా ఉంది అంటే అయితే వరస్ట్గా ఉన్నట్టు ఒప్పుకున్నాడు. సెట్ అయ్యేది ఏంటండి? సెట్ అయ్యేది ఏంది? వారి మధ్య విభేదాలు సెట్ అయిపోయినాయి అన్నా సార్. నేను రాము గారు రెండో టాపిక్ ఉంది, అసలు టాపిక్ సుధీర్ రెడ్డి. కూటమి నాయకత్వం అంతా కూడా కలిసిగట్టిగా ప్రయాణం చేస్తున్నారు. ఎలాంటి అరమరికలు లేవు. ఈ అభివృద్ధిని చేయడంలో గాని, అధికారాన్ని పంచుకోవడంలో గాని అరమరికలు లేకుండా ఒక కన్స్ట్రక్టివ్ గా వెళ్తా ఉన్నారు. అధికారం పంచుకోవడంలో కూడా అరమరికలు లేవా ఇప్పుడు కూటమిలో? ఎవరికి అధికారాన్ని పంచుకోవడంలో కూడా అభివృద్ధిలో అంటే అరమరికలు లేవు. అందరు కష్టపడుతున్నారు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం. అధికారాన్ని పంచుకోవడంలో కూడా ఎలాంటి అరమరికలు లేవండి. అరమరికలు లేవు. ఏదైనా ఇప్పుడు కార్యకర్తల్లో చిన్న చిన్న అసంతృప్తులు, ఏదైనా పదవులు రావాలంటే నామినేటెడ్ పోస్టులు కానీ ఇంకోటి కానీ ఏదైనా పదవులు మీకు కొవ్వూరు జనసేన ఇన్ఛార్జ్ సస్పెండ్ అయ్యారు కదా, మీకు రకరకాల అసంతృప్తులు ఉంటాయండి. కార్యకర్తల్లో ఉంటాయి కానీ అధిష్టానంలో నాయకత్వంలో మాత్రం కన్స్ట్రక్టివ్ వీలు వెళ్తా ఉన్నారు. అధిష్టానం ఎందుకంటే సరే కంటిన్యూ చేయండి మళ్ళీ మిమ్మల్ని. అది అందులో వేరే మాట్లాడుకోవాల్సిన విషయం లేదు. ఇకపోతే ఈ రైతులకు సంబంధించి ఒక మాట్లాడుతూ ఇదంతా కూడా భూసేకరణ కోసమే ఇది పెట్టారు. ఇది ముందు ఈ సభలో గ్రామ సభలు పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఒకటేంటంటే గ్రామ సభలు పెట్టడం అనేది వాళ్ళలో దాని మంచి చెడులన్నీ కూడా చెప్పి వాళ్ళని మోటివేట్ చేయడం కోసం, దానికి సంబంధించిన మంచి చెట్లన్నీ వివరించడం కోసం తప్ప ఇది భూమిని బలవంతంగా లాక్కోవడం కావడం గ్రామ సభలు పెట్టరండి. గ్రామ సభలు పెట్టేదే వాళ్ళని మోటివేట్ చేయడానికి, వాళ్ళ నుంచి అభిప్రాయాలు సేకరించడానికి, అందులో మంచి చెడులో వాళ్ళకి విశ్లేషించి చెప్పి వాళ్ళలో కామన్ ఒపీనియన్ తీసుకురావడం కోసం పెడతారు. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈవేళ రైతులు వెళ్ళి ఎవరో నాయకుడిని కలిసారంటే రైతులు ఎవరికి, అందులో ఇప్పుడు రాష్ట్రంలో అందరూ కూడా ఒకే పార్టీ గుడి కింద లేరు బ్రహ్మనాయుడు. అవునండి.
రైతులు ఇప్పుడు ఒక కొంతమంది కుటుంబంలోనే వైసీపీ అనేక నాయకులు ఉంటారు, కొంతమంది గొడవలు ఉంటాయి, తెలుగుదేశం మనస్పర్ధలు ఉంటారు, ఉంటాయి కొంతమంది అన్నదమ్ముల జనసేన మధ్య. ఉంటారు, కొంతమంది బీజేపీ ఉంటారు. ఉమ్, సో దానికి సంబంధించి ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న నాయకులు ఉంటే వాళ్ళందరూ కూడా వెళ్ళి కలిసి ఉండొచ్చు. అయినంత మాత్రాన కాదు కాదు ఆయన ఇక్కడ ఏదో ఇక్కడ ఆయన ఒక విషయం ప్రతిపక్ష హోదా కూడా ఒక లేదు, విషయం మరి అంటే వ్యక్తి ఆయన రైతుల ఏం విషయాన్ని చేస్తాడండి? అలా మనం పరిగణించకూడదేమో రాము గారు, ఎందుకంటే మీరు సీనియర్ పొలిటీషియన్, సీనియర్ అడ్వకేటు. సో రైతుల విషయాన్ని మనం అలా కంపేర్ చేయకూడదేమో, ఎందుకంటే మరి వారి గ్రామాలే లేచి వెళ్ళిపోవాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు. ఇప్పుడు వెళ్ళిపోవాలనేది అది చెప్తున్నాను. గ్రామాలు వెళ్ళిపోవాలనేది ఇంకా అక్కడ ఏమీ చెప్పలేదండి. ఇదంతా కూడా ప్రచారం. అదే అంటున్నాను, ఒక విష ప్రచారం. కేవలం ఏంటంటే గ్రామ సభలు పెట్టి ఒక కన్సెన్సస్ అంటే సడన్ గా చెప్పేసి వాళ్ళని సడన్ గా నెట్టేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ రాము గారు? సడన్ గా అలాగే నెట్టడానికి లేదు కదండి. చట్టం అనేది ఒకటి ఉంది కదా, చట్టం అనేది ఒకటి ఉంది కదా. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి భూసేకరిస్తున్నాం అని చెప్పేసి నోటీసులు ఇవ్వాలి. ఆ నోటీసుల్లో వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి మీన్ టైం ఇవ్వాలి. ఆ మీన్ టైమ్ లో వాళ్ళు చెప్పిన తర్వాత దాని మీద ఏమన్నా ఉంటే వాళ్ళు ఇబ్బంది, కోర్టులకు కూడా వెళ్ళడానికి ఆపర్చునిటీ ఉంటది. కానీ వాళ్ళకి ఇలాంటి లిటిగేషన్ అన్ని కూడా ఆపేయడం కోసం, లిటిగేషన్ అంతా కర్బ్ చేయడం కోసమే ఈ గ్రామ సభలు పెట్టి ఈ కన్సెన్సస్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తారండి. రైతుల్లో అది ఎప్పుడైతే గుడ్ ఒపీనియన్ వచ్చిందో, ఇది ఖచ్చితంగా అభివృద్ధి కోసం చేసే ప్రాకులాట. ఇది అభివృద్ధిలో ప్రాకులాటలో ఖచ్చితంగా రైతులందరూ కలిసి వస్తారని నేను భావిస్తాను. రైట్, వన్ బై వన్ మాట్లాడాలి సార్. మనతోటి రాజకీయ విశ్లేషకులు వీరశేఖర్ గారు ఉన్నారు. వీరశేఖరరావు గారు నమస్తే అండి. ఏంటి వీరశేఖరరావు గారు, ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అంటూ ఈ ప్రచారాన్ని మొదలుపెట్టింది